గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు బీకామ్ 6th సెమ్ 5వ యూనిట్లోకి మనం ఎంటర్ అయ్యాం. అందులో ఫస్ట్ టాపిక్ డెఫినేషన్ ఆఫ్ రీటైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. డెఫినేషన్ ఆఫ్ రీటైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే రీటైల్ ఆర్థిక సేవల గురించి నిర్వచించండి మరియు దాని లక్షణాలు. రీటైల్ ఆర్థిక సేవల గురించి నిర్వచించండి. చూడండి, ఆర్థిక సేవలు అంటే వ్యాపార సంస్థలకు కానీ ప్రజలకు కానీ ఆర్థికంగా చేయూతనిచ్చి పైకి తీసుకొచ్చి అటువంటి సంస్థల్ని ఆర్థిక సంస్థలు అంటాం. అంటే డబ్బు పరంగా అప్పులు ఇస్తాయి తక్కువ వడ్డీకి. అది ఏదైనప్పటికీ అది ప్రజలకైనా కావచ్చు, వ్యాపార సంస్థలకైనా కావచ్చు. ఏదైనప్పటికీ కూడా ఆర్థిక సంస్థలు అనేవి ప్రజలకు కానీ వ్యాపార సంస్థలకు కానీ ఏదైనా భరోసా మీద ఆర్థిక సహాయం చేస్తాయి. అటువంటి సేవలని ఆర్థిక సేవలు. ప్రధానంగా ఆర్థిక సేవలు అంటే ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అండ్ బీమా సర్వీసెస్. బ్యాంకింగ్ అండ్ బీమా సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీస్ సేవలు, బీమా సేవలు. ఎందుకంటే 1990 ఆర్థిక సంవత్సరం మనకి స్వాతంత్రం వచ్చాక 1990 భారత ఆర్థిక సంస్కరణలు రూపుదిద్దుకున్నాక కొత్త మోడల్ అంటే కొత్త సంస్కరణలు ఏర్పడ్డాక బీమా రంగాన్ని అలాగే బ్యాంకింగ్ రంగాన్ని ఈ రెండు పరిశ్రమలు, బీమా పరిశ్రమ, బ్యాంకింగ్ పరిశ్రమ, ఈ రెండు కూడా గణనీయమైన ఆర్థిక సేవలు అందించడంలో ముందున్నాయి అని చెప్పచ్చు. ఎందుకంటే బ్యాంకింగ్ ప్రతి దానికి బ్యాంకు డబ్బు దాచుకోవాలన్నా, అప్పు తీసుకోవాలన్నా, ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి డబ్బును పంపాలన్నా ఏదైనా సరే బ్యాంకింగ్ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్. అలాగే బీమా, ఒక వ్యక్తి తన వృద్ధాప్యంలో ఎంతో కొంత పొదుపు చేసిన దాన్ని బట్టి ఆర్థిక భరోసాను అందించడం, అంటే ద్రవ్యపరంగా భరోసాను అందించి వృద్ధాప్యంలో ఆదుకునే సంస్థ బీమా సంస్థ. కాబట్టి ఆర్థిక బీమా రంగాన్ని, బ్యాంకింగ్ పరిశ్రమని కూడా రెండింటిని కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవడం అనేది జరిగింది. ఈ రెండు కూడా వినియోగదారులకి, వ్యాపారస్తులకి అన్ని రకాలుగాను కూడా ఆర్థిక భరోసా, ఆర్థిక చేయూతని, ఆర్థిక సేవని అందిస్తాయి. అంటే ఫైనాన్షియల్ సపోర్టు, ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించగలవు ప్రజలకైనా సరే, వ్యాపారస్తులకైనా సరే. అది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆర్థిక సేవలు అంటే కేవలం బ్యాంకింగు అండ్ ఆల్సో బీమా, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవి వ్యాపార సంస్థలకైనా ఇవ్వచ్చు, ఇందాక చెప్పినట్టుగా ప్రజలకైనా ఇస్తాయి. ఏదో ఒక సెక్యూరిటీ మీదే, సెక్యూరిటీ లేకుండా ఎవరు ఏది ఇవ్వలేరు. సెక్యూరిటీ మీదే తక్కువ వడ్డీకి ఇతర ప్రైవేటు ఆర్థిక సంస్థల కన్నా ఇది తక్కువ వడ్డీకి అటు ప్రజలకి కానీ ఇటు వ్యాపార సంస్థలకు కానీ ఆర్థిక సేవలు, ఆర్థిక చేయూతని, అప్లిఫ్ట్మెంట్. చేయూత అంటే ఏమిటి ఇంగ్లీష్లో? అప్లిఫ్ట్మెంట్, పైకి తీసుకురావడం. సో ఆ రకంగా సేవలు అందిస్తాయి. కాబట్టి ఆర్థిక సేవలకు ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అండ్ బీమా, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాటి లక్షణాల గురించి చూద్దాం. ఇప్పుడు మీకు ఇక్కడ నేను రాశాను చూడండి. ఫస్ట్ ఇది అన్విజిబుల్ క్వాలిటీ. కంటికి కనిపించని గుణాలు కొన్ని ఉంటాయి. గాలి అనేది కంటికి కనిపించదు, కానీ గొప్ప క్వాలిటీ. ఎందుకంటే అది లేకుండా మానవ ఏ జీవి బ్రతకలేదు. ఆఖరికి మొక్క అయినా సరే, ఏదైనా సరే, ప్రతి జీవి అంటే ప్రాణం ఉన్న జీవి, ప్రాణం లేని జీవులైనా సరే గాలి లేకుండా బ్రతకలేదు. కానీ గాలిని మనం చూడడం. అలా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. కాబట్టి అన్విజిబుల్ క్వాలిటీ, కంటికి కనిపించవు, కంటికి కనిపించని లక్షణాలు. రెండు, అన్డివిజిబుల్, విడదీయడానికి కుదరదు, విడదీయడం కుదరదు. అన్డివిజిబుల్, విడదీయలేము. నెక్స్ట్, వేరియస్ ఫీచర్స్, వైవిధ్యం గల లక్షణాలు కలిగి ఉంటాయి, వైవిధ్యం గల లక్షణాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్, అన్స్టోరబుల్, నిల్వ చేయలేము, నిల్వ చేయడం కుదరదు. అంటే కొంతకాలం పాటు భవిష్యత్తులో ఉపయోగించుకోవడం కోసం నిల్వ చేయడం అనేది ఇక్కడ కుదరదు, ఇంపాసిబుల్. నెక్స్ట్, కన్జ్యూమర్ కంఫర్ట్, వినియోగదారుని సౌలభ్యం. కొన్ని సేవలు వినియోగదారుని సౌలభ్యం కోసం కల్పించబడతాయి. అవి ఏమిటో మనం చూద్దాం. నెక్స్ట్, పాజిటివ్నెస్, అనుకూలత. పాజిటివ్నెస్ అంటే ఏమిటి? మనకి అనుకూలంగా
కొన్ని సేవలు అందించబడతాయి. అది కూడా అందులో కూడా తేడాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆర్థిక సేవల యొక్క లక్షణాలుగా చెప్పచ్చు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ అనగానే మీకు ముందే చెప్పాను, సేవ అంటే ఇంగ్లీష్లో సర్వీస్. సర్వీస్ ఈజ్ టోటల్లీ డిపెండ్ అపాన్ పెర్ఫార్మెన్స్. ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే పెర్ఫార్మెన్స్. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, నడవడిక, అతని బాడీ లాంగ్వేజు, అతని యొక్క భాష, వీటి మీద ఆధారపడి ఉంటుంది అతని సర్వీస్. కాబట్టి సర్వీస్ మీన్స్ కంప్లీట్లీ పెర్ఫార్మెన్స్. అతని ప్రవర్తన, అతని నడక తీరు, అతని తీరు తెన్నులు ఇలాగనమాట, దాని మీద ఆధారపడుతుంది. కాబట్టి సేవ మీన్స్ ఏదైనా సరే, ఇక్కడ వస్తువును చూసినట్టుగా సేవను మనం చూడగలం. ఎప్పుడు? వర్క్లో చూడగలం. ఒక పని కంప్లీట్ అయ్యాక ఆ పనిలో మనం సేవను చూడాలి తప్ప సేవ అనే దాన్ని చూడలేం. ఎందుకంటే సేవ అనేది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్లో దాగి ఉన్న ఇంటర్నల్ కెపాసిటీ, ఒక స్ట్రెంగ్త్, ఒక ఇంటర్నల్ కెపాసిటీ దాగి ఉంటుంది. అతనికి కూడా తెలియదు. ఒక వ్యక్తి లోపల దాగి ఉన్న ఆంతరిక సామర్థ్యం, ఇంటర్నల్ కెపాసిటీ, అతనికి కూడా తెలియదు ఆ సామర్థ్యం ఉందని బయటకు వచ్చేదాకా కూడా. కాబట్టి సేవ మీన్స్ ఓన్లీ అంతర్గత సామర్థ్యం, ఇంటర్నల్ కెపాసిటీ. అటువంటి దాన్ని మనం వర్క్లో చూడగలం, పని అయిపోయాక కంప్లీట్గా చూడగలం తప్ప అది మామూలుగా అయితే కనుక మనం దాన్ని చూడలేం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ సైడెడ్ ఏంటి? అన్విజిబుల్ క్వాలిటీ. ఇక చూడండి, సేవను మనం కంటితో చూడడం. ఎందుకంటే అది మీకు చెప్పాను, సర్వీస్ ఈజ్ ఇంటాంజిబుల్. దాన్ని పట్టుకోవడం కుదరదు, ముట్టుకోవడం కుదరదు, టచ్ చేయడం కుదరదు, తోయడం కుదరదు, లాగడం కుదరదు, అలాగే తీసుకోవడం కుదరదు, ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. ఇలాగ కొన్ని లక్షణాలు ఉంటాయి సేవ. అదే వస్తువునైతే మనం ముట్టుకోవచ్చు. వస్తువు అంటే మన కంటికి కనబడుతుంది, కంటికి కనబడే ప్రతిదాన్ని మనం ముట్టుకోవచ్చు. ఇక్కడ సర్వీస్ అనేది కంప్లీట్ పెర్ఫార్మెన్స్. కాబట్టి పెర్ఫార్మెన్స్ అంటే ఏమిటి? గాల్లో కలిసిపోతుంది. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా గాల్లో కలిసిపోతుంది. మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ బ్యాచ్కి మళ్ళీ చెప్పాలి, మళ్ళీ జీరో స్టేజ్ దగ్గర స్టార్ట్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే. సర్వీస్ అనేది పెర్ఫార్మెన్స్ కాబట్టి దాన్ని మనం చూడలేం. చూడలేని క్వాలిటీస్, గుణాలు కొన్ని ఉన్నాయి. ఆనందం, సంతోషం, బాధ, దుఃఖం, అలాగే విచారం, ఎంతో సంతోషం, ఇటువంటి పదాలు ఇన్నర్గా లోపల ఉండిపోతాయి. బయటకు చూపించగలం. ఎప్పుడు? వర్క్లో చూపిస్తాం. ఒక మనిషి ఏడుస్తున్నాడు అనుకోండి, కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి, ఏడుస్తున్నాడు అని అర్థమవుతుంది. లోపల బాధపడతాడు అనుకోండి, పైకి మామూలుగా ఉన్నా మనకు తెలియదు. లోపల బాధపడతాడు అతను, ఏదో దుఃఖం ఉంటుంది, ఏదో బాధ ఉంటుంది. హెల్త్ పరంగానో ఇంకో పరంగానో ఫైనాన్షియల్ పరంగానో బాధ ఉంటుంది. అది మనకి చెబితే తప్ప తెలియదు, చూపిస్తే తప్ప తెలియదు. కానీ అది ఇన్నర్గా అతను బాధపడుతూ ఉంటాడు. అలాగే ఇక్కడ సర్వీస్ అనేది కూడా పెర్ఫార్మెన్స్ కాబట్టి దాన్ని మనం చూడలేము. వర్క్ రూపంలో చూడగలం. వర్క్ కంప్లీట్ అయిపోయాక వర్క్ రూపంలో చూపించగలం సర్వీసు. ఇప్పుడు ఇంట్లో ఏదో ఫంక్షన్ వచ్చింది, అన్ని పనులు సర్దేస్తాం. ఇదిగో నాన్నగారు అన్ని పనులు నేను చేసేసానంటే వర్క్ రూపంలో కనిపిస్తుంది సర్వీసు. మామూలుగా చేసేయంటే చేసేస్తాను అంటే సేవ కనబడదు. ఇక్కడ కూడా అంతే. సర్వీస్ ఈజ్ టోటల్లీ అన్విజిబుల్ క్వాలిటీ. కనిపించని గుణం దానికి ఉంది. వస్తువునైతే మనం చూడగలం. ఒక టూత్పేస్టు, ఒక బ్రష్, ఒక సబ్బు, లేకపోతే ఒక టేబుల్, ఒక టీవీ, ఒక ఫ్యాను, ఒక టవల్, లేకపోతే ఒక సోఫా, ఒక చైరు, ఒక బోర్డు, ఒక డెస్క్, ఒక చైర్, బెంచి, అలాగా మనం చూడగలం. ఇక్కడ సర్వీస్ అనేది మనం చూడడం. ఫర్ ఎగ్జాంపుల్ రైలు ప్రయాణం, బస్సు ప్రయాణం, అది విమాన ప్రయాణం, అది సర్వీసు. మనం అందులో వెళ్ళగలం కానీ సర్వీసును మనం చూడలేం. అలాగే బ్యాంకింగ్ సేవలు, మనం డబ్బు ఇస్తున్నాం, వాళ్ళు అక్కడ దాస్తున్నారు, ఇంట్రెస్ట్ ఇస్తారు మనకి. ఆ సర్వీస్ వాళ్ళు పనిచేసి పెడతారు తప్ప సర్వీస్ చూపించలేరు. ఇప్పుడు పనిచేసి పెడతారు తప్ప సర్వీస్ అన్నది చూపించలేరు. అలాగే ఇన్సూరెన్స్, బీమా సేవ, ఇవన్నీ కూడా మనం డబ్బు ఇస్తాం, వాళ్ళు దాస్తారు,
మనకు కొంత ఏజ్ వచ్చాక, వృద్ధాప్యం వచ్చాక ఆర్థిక భరోసా, ఎకనామిక్ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి. కాబట్టి అప్పుడు ఇప్పుడు మనం దాచుకున్న సేవ్ చేసిందంతా కూడా అప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ వేసి వాళ్ళు ఇస్తారు. అప్పుడు మనకి నెల ఒక పెన్షన్ లాగా వస్తుంది. అది కూడా సర్వీసే, అది మనకి కంటికి కనబడదు. అలాగే సినిమా హాల్లో పొందిన వినోదం, ఆ 3 అవర్స్ మనం ఎంటర్టైన్మెంట్ చేస్తాం, అయిపోతుంది. ఆ సర్వీస్ దాంతో క్లోజ్. మళ్ళీ మనం పొందాలి అంటే మళ్ళీ జీరో స్టేజ్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక సినిమాకి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ అదే సినిమాకి వెళ్ళాలి. అలాగే హోటల్స్, మనం ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాం, వాడు ఇచ్చాడు, అయిపోయింది, తినేసాం. మళ్ళీ ఆ సర్వీస్ కావాలంటే మళ్ళీ ప్లేట్ ఆర్డర్ ఇవ్వాలి, మళ్ళీ ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ ఇవ్వాలి, అప్పుడు మళ్ళీ తెస్తాడు వాడు, అప్పుడు మళ్ళీ మనం సర్వీస్ పొందుతాం. అదొకటి. నెక్స్ట్, కాలేజెస్లో లెక్చర్స్ చెప్పే టీచింగ్, ఎవ్రీ బ్యాచ్కి ప్రతి చెప్పిన పాఠమే చెబుతూనే ఉంటారు. చెప్పిన లెసన్, చెప్పిన టాపిక్, చెప్పిన యూనిట్ చెబుతూనే ఉంటారు ఎవ్రీ బ్యాచ్కి. ఆ బ్యాచ్కి ఆ యొక్క లెక్చర్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ కాలేజీలో మళ్ళీ లెక్చరర్ కొత్త బ్యాచ్కి మళ్ళీ జీరో స్టేజ్ నుంచి స్టార్ట్ చేయడమే. కాబట్టి లెక్చరర్ చెప్పే బోధన, సినిమా హాళ్ళు అందించే వినోదం, అలాగే బస్సు, రైలు, విమానాల ప్రయాణాల సర్వీసులు, బ్యాంకింగ్ సర్వీసెస్, బీమా సర్వీసెస్, ఇవన్నీ కూడా కంటికి కనబడవు. వర్క్లో కనబడతాయి, పనిలో కనబడతాయి, కానీ దాన్ని మనం కంటితో చూడలేం. అది అన్విజిబుల్ క్వాలిటీ. కంటికి కనిపించవు, వస్తు రూపంగా కనిపిస్తాయి. ఒక టూత్పేస్టు, ఒక సబ్బు, ఒక ఫ్యాను, ఒక ట్యూబ్లైటు, ఒక ఫ్యాను, ఒక డస్క్, అలా కనిపిస్తాయి. బట్ అన్విజిబుల్గా ఉండేవి కొన్ని ఉంటాయి. గాలి కనబడదు, సేవ కనబడదు, ఆనందం, విచారం, దుఃఖం, సంతోషం, హ్యాపీనెస్, సాడ్, ఇవన్నీ కూడా కంటికి కనబడతాయి, వర్క్ రూపంలో కనబడతాయి. పని అయిపోయాక, కంప్లీట్ అయ్యాక మనకు కనబడతాయి. కాబట్టి ఈ యొక్క వస్తు రూపంలో అయితే మనం చూడగలం, కానీ ఆర్థిక సేవలు మనం వస్తు రూపంలో ఉంటే చూడగలం. ఆర్థిక సేవలు మామూలుగా వర్క్ అయిపోయాక చూడలేం. కాబట్టి సేవలు అనేవి కంప్లీట్గా మనం చూడలేము, అవి కంటికి కనిపించవు. కంటికి కనిపించిన గుణాలు ఆ సేవకు మాత్రమే ఉన్నాయి. ఓకే, ఎప్పుడైనా సరే మీకు చెప్పాను, సేవ అనేది గాల్లో కలిసిపోతుంది. దాన్ని తిరిగి పొందలేం, రిటర్న్ చేసుకోలేం, రిఫండ్ చేసుకోలేం, అలాగే మార్చలేం, ట్రాన్స్ఫర్ చేయలేం, పట్టుకోలేం, ముట్టుకోలేం, లాక్కోలేం, తోయలేం. ఇప్పుడు పుష్ చేయడానికి, పుల్లు చేయడానికి కుదరదు, పట్టుకోలేం, ఇంటాంజిబుల్ అండ్ ఆల్సో అన్విజిబుల్. ఫిజికల్గా కంటికి విజిబుల్గా చూడడం కుదరదు. ఓకే, నెక్స్ట్ అన్విజిబుల్ అంటే ఇక్కడ సేవని విడదీయడం కూడా కుదరదు. ఎవరి సేవ వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. ఇప్పుడు ఎవరి సేవ వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. ఒక డాక్టర్ సేవ డాక్టర్ నుంచి విడదీయలేం, ఒక బార్బర్ సేవ బార్బర్ నుంచి విడదీయలేం. అతని సేవ అతనిలో ఉంది, మనం వెళ్ళి అతని సేవను మనం పొందాలి. ఒక పేషెంట్ వెళ్ళి డాక్టర్ సేవను పొందాలి. డాక్టర్ మన దగ్గర రాడు, మనమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే బార్బర్ షాప్కి ఒక క్లయింట్, ఒక కస్టమరే వెళ్తాడు, బార్బర్ ఇంటికి రాడు. కొంతమంది వస్తారు, ఇప్పుడు బార్బర్ డబ్బు ఇస్తే ఎందుకు రాడు, వస్తాడు. అదే డాక్టర్ డబ్బు ఇచ్చారు ఇంటికి రమ్మంటే రాడు. అటువంటి డాక్టర్స్ ఉన్నారు. జనరల్గా చెప్తాను, జనరల్గా డాక్టర్ దగ్గరికే పేషెంట్ వెళ్తాడు, బార్బర్ దగ్గరికే క్లయింట్ వెళ్తాడు, లాయర్ దగ్గరికే క్లయింట్ వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళ అవసరం ఇతనికి ఉంది, వాళ్ళ సేవ ఇతను పొందాలి. అవసరం ఎవడికి ఉంటే వాడే వెళ్ళాలి కదా, అవసరం ఎవడికి ఉందో వాడే వెళ్ళాలి. కాబట్టి వీళ్ళంతా కూడా ఆ యొక్క స్టాఫ్ దగ్గరికి వెళ్తారు. పేషెంట్ డాక్టర్ దగ్గరికి, క్లయింట్ లాయర్ దగ్గరికి, కస్టమర్ బార్బర్ షాప్కి వెళ్తారు. కాబట్టి వాళ్ళల్లో దాగి ఉన్న ఇన్విజిబుల్ క్వాలిటీ అనేది దాన్ని మనం విడదీయలేం. ఇండివిజిబుల్, అది అన్డివిజిబుల్, విడదీయడం కుదరదు. డాక్టర్ నుంచి డాక్టర్ సేవని విడదీయలేం. అలాగే లాయర్ నుంచి అతనుకున్న నాలెడ్జ్ని, అతని యొక్క సర్వీస్ని మనం విడదీయలేం. అది చాలా వస్తువునైతే విడదీయచ్చు, విరగొట్టేయచ్చు, మొక్క చేసేయచ్చు, విరగొట్టే ఏదైనా చేసేయచ్చు. ఒక చాక్ పీస్ ఉంది, మొక్క చేసేయచ్చు. ఒక ఫ్యాన్ ఉంది, సుత్తుపడుతుంది, దాబా బాధేయచ్చు. ఒక బెంచి ఉంది, నాశనం చేసేయచ్చు, కాల్చేయచ్చు, విరగొట్టేయచ్చు. మనం ఓపుకొని కొద్ది
అలాగే గోడ ఉంది, దాన్ని ముక్కలు చేసేయచ్చు. కనబడే ప్రతిదాన్ని డివైడ్ చేసేయచ్చు, విడదీసేయచ్చు, చిన్న చిన్న పీసుల కింద చేసేయచ్చు. బట్ కనబడని దాన్ని మనం ముక్కలు చేయడం కానీ విడదీయడం కానీ కుదరదు. అదో లక్ష్యం. అదే ఆర్థిక సేవ కూడా అంతే. ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా మనం విడదీయడం కుదరదు. సేవ అయిపోయాక కంటికి కనిపిస్తుంది. కాబట్టి సేవని సేవ ప్రదాత నుంచి మనం విడదీయలేం. ఆ సేవ అందించే ఆ యొక్క పర్సన్ నుంచి మనం విడదీయడం కుదరదు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏంటంటే వస్తువులాగా సేవను కూడా విడదీయడం కుదరదు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఆయా సేవలు అందించే వ్యక్తుల నుంచి ఈ యొక్క సేవని మనం విడదీయలేం. ఎవరైతే సేవను అందిస్తున్నారో వాళ్ళ నుంచి ఆ సేవను విడదీయడం ఇంపాసిబుల్ అట్ ఆల్, నో డౌట్. అసలు విడదీయడం అనేది కుదరదు. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాం కదండి, లెక్చర్లు అందించే బోధన లెక్చర్ నుంచి మనం విడదీయలేం. ఇప్పుడు నేను మీకు లెసన్ చెప్తున్నాను, నా నుంచి నా నాలెడ్జ్ని కానీ నా సర్వీస్ని కానీ విడదీయడం కుదరదు. అలాగే పాట పాడే గాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆ గాయకుడు నుంచి ఆ గానాన్ని ఆ పాటని మనం విడదీయలేము. పాడమంటే పాడతాడు, నేను పాడనంటే పాడించలేము అతని చేత. ఆ సర్వీస్ని బలవంతంగా తెప్పించలేము, కాబట్టి విడదీయలేము. గాయకుడు నుంచి ఆ యొక్క గానాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఉంటారు చాలామంది గొప్ప గొప్ప లెజెండ్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జేసుదాస్ గొప్ప సింగర్, కేరళ రాష్ట్రానికి ఆస్థాన గాయకుడు. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అలాగే లతా మంగేష్కర్, అలాగే మహమ్మద్ రఫీ, ఇంకా చాలా గొప్పగా ఘంటసాల నంబర్ 1 చెప్పాలంటే, తెలుగుకి చెప్పాలంటే నంబర్ 1 కింగ్ అతను. ఇంకా అతని పాటలు సూపర్. నెక్స్ట్ అతని తర్వాత నెక్స్ట్ రీప్లేస్మెంట్ చేస్తే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇంచుమించు 4 decades 40 సంవత్సరాలు ఇంచుమించు తన యొక్క గానాన్ని అందించి మధుర గాయకుడిగా పేరు. ఇప్పుడు అతని నుంచి అతని గానాన్ని మనం వేరు చేయలేం. అతని పాట అతను పాడితేనే మనం వింటాం. ఇంకొకళ్ళు పాడితే చిరాగ్గా ఉన్నారు, పాడేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక గాయకుడు దగ్గర నుంచి ఆ గాయకుడిలో దాగి ఉన్న గానాన్ని మనం విడదీయలేం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఘంటసాల, అలాగే కేవి మహాదేవన్, ఇళయరాజా, ఎక్కడెక్కడ పుట్టినప్పటికి కూడా వాళ్ళ మనసులో ఉంచి పుట్టిన ఒక ఆలోచనని మనం విడదీయలేం. అతను చెబితేనే, అతను సర్వీస్ అందిస్తేనే మనం అందుకోగలం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇళయరాజా అనుకోండి, గొప్ప గొప్ప సంగీతాన్ని అందించగలరు. నంబర్ ఆఫ్ వెరీ డెలిషియస్ సాంగ్స్ అన్నమాట. అతని నుంచి మనం ఆ సర్వీస్ మనం విడదీయలేం. అలాగే ఎస్పి ఒక గాయకుడు, ఒక మధుర గాయకుడు, అతని నుంచి ఒక గాయకుడి నుంచి ఒక గానాన్ని మనం విడదీయలేం. కాబట్టి ఇటు కొన్ని విడదీయలేని సర్వీసెస్ ఉంటాయి. అలాగే ఇందాక చెప్పాను కదా, ఫస్ట్లోనే చెప్పాను మీకు నేను, ఒక డాక్టర్ నుంచి ఆ డాక్టర్ సర్వీస్ని మనం విడదీయగలమా? అతను అందివ్వాలి సర్వీసు, అతను ఆపరేషన్ చెయ్యాలి, అప్పుడు పేషెంట్ బతుకుతాడు. డాక్టర్ రాకుండా డాక్టర్ నుంచి సర్వీస్ నువ్వు అక్కడ కూర్చోవయ్యా నీ సర్వీస్ మాకు ఇచ్చే అంటే కుదరదు. డాక్టరే థియేటర్కి వెళ్ళాలి, ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి సర్వీస్ చేసి ఆ యొక్క ఆపరేషన్ చేసి పేషెంట్ని బతికించాలి. అలాగే గాయకుడు అంటే అతను థియేటర్కి వెళ్తాడు, రికార్డింగ్ థియేటర్కి. థియేటర్ అంటే రికార్డింగ్ థియేటర్. సౌండ్ రాకుండా, డిస్టర్బెన్స్ కలగకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు. ఆ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన సాంగ్ని ఇతను ఆ యొక్క ట్యూన్ని బట్టి ఎదుర్కొంటా లిరిక్ ఉంటుంది కాబట్టి పాడతాడు. నువ్వు ఇంట్లో కూర్చోవయ్యా నీ సర్వీస్ మాకు అంది అంటే అలా కుదరదు. కాబట్టి ఒక గాయకుడు దగ్గర నుంచి అతని యొక్క గానాన్ని మనం విడదీయలేం. అలాగే ఒక లెక్చరర్ దగ్గర నుంచి అతను చెప్పే లెక్చరర్ నుంచి లెక్చర్ని విడదీయలేం. ఒక డాక్టర్ నుంచి డాక్టర్ అందించే ట్రీట్మెంట్ సర్వీస్ని మనం విడదీయలేం. కాబట్టి విడదీయలేం అనేది సర్వీస్కే ఉంది. వస్తువునైతే విడదీయగలం. కంటికి కనిపించే ప్రతిదాన్ని మనం మొక్క చేసేయచ్చు, చిన్న చిన్న పీసెస్ చేసేయచ్చు, లిటిల్ పీసెస్ చేసేయచ్చు. కానీ ఇక్కడ పోతాం, విడదీయలేము. ఓకే, అదేంటి? ఏదైనా సరే కంటికి కనబడదు కదా మనకి.
నెక్స్ట్ థర్డ్ది వేరియస్ ఫీచర్స్, వైవిధ్యం గల లక్షణాలు. ఒకదానికి పొంతన ఉండదు, సంబంధం ఉండదు, రకరకాల లక్షణాలు కలిగి ఉంటుంది సర్వీసెస్. అదే వస్తువుకైతే మనం ఇంచుమించు పోల్చవచ్చు, సేవను పోల్చలేం, వస్తువులు పోల్చవచ్చు. ఇప్పుడు ఎంఐ ఎల్ఈడి టీవీ ఉంది, శాంసంగ్ ఎల్ఈడి టీవీ ఉంది, అది గొప్పది ఇది గొప్పది, రెండూ కనబడతాయి. వస్తువునైతే పోల్చవచ్చు, సర్వీస్ను పోల్చలేం. ఓ డాక్టర్ సేవ ఉన్నాడు, ఓ డాక్టర్ ఈఎన్టీ సేవ, ఓ డాక్టరు ఏదో ఆర్థోపెడిక్ అనుకోండి. ఈఎన్టీ డాక్టర్ని సేవని ఆర్థోపెడిక్ డాక్టర్ సేవతో మనం పోల్చలేం. ఇప్పుడు ఘంటసాల సింగరే, చాలా గొప్ప సింగర్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంతకన్నా గొప్ప సింగర్. అతని కంఠం అతనిదే, ఘంటసాలది, ఆ ఘంటసాల మాస్టర్ది, అతని స్వరం అతనిదే, అతని వాయిస్. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అతని వాయిస్ అదే. అతను తీగలా పాడమంటే తీగలా పాడగలడు, అరిచేయమంటే అరిచేయగలడు, అంత గొప్ప. సర్వీసెస్ ఇక్కడ మనం పోల్చడం కుదరదు, అదే వస్తువులైతే పోల్చవచ్చు. కాబట్టి ఇక్కడ వేరియస్ ఫీచర్స్ ఉంటాయి, వైవిధ్యం గల లక్షణాలు. ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఇక్కడ ఏంటంటే చెప్పాం కదా, సేవలలో రకరకాల లక్షణాలు ఉంటాయి. అన్ని సేవలు ఒకేలా ఉండవు, అన్ని సేవలు సర్వీసెస్ ఆర్ నాట్ ఈక్వల్. మీకు చెప్పాను, ఆల్ సర్వీసెస్ ఆర్ నాట్ ఈక్వల్, సో మెనీ డిఫరెన్సెస్ దేర్, ఎ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్, చాలా ఎక్కువ వివరంగా వైవిధ్యమైన లక్షణాలు ఫీచర్స్ ఉంటాయి, చాలా తేడాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఒక డాక్టరు ఒక రోగికి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం కేటాయించిన సమయం ఇంకొక రోగికి కేటాయించడం. రోగిని బట్టి, ఆ యొక్క రోగాన్ని బట్టి టైంని కేటాయిస్తాడు డాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చిందనుకో, చూస్తాడు, థర్మామీటర్ పెడతాడు, ఒక ఇంజెక్షన్ చేసి పంపించేస్తాడు, చాలు నీకు ప్రిస్క్రిప్షన్ రాసి మీద అవి వాడు అంటాడు, ఒక 5 days పోయి రమ్మంటాడు, అయినా అక్కర్లేదు అంటాడు, ఇవి వాడేసేయండి మీకు క్లియర్ అయిపోతుంది అంటాడు. అదే వేరే రోగి వచ్చాడు అనుకోండి, వాడికి సివియర్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాడికి ఎక్కువ టైం కేటాయించాలి. జ్వరం వచ్చిన వాడికి కేటాయించినట్టు ఒక ఇంజెక్షన్ చేసేసి థర్మామీటర్ చూసేసి ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేసి పంపించేసినట్టు కాదు. రోగికి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ట్రీట్మెంట్కి తేడా ఉంటుంది. ఇక్కడ అదే కదా వైవిధ్యం గల లక్షణం, వేరియస్ ఫీచర్స్. అంటే ఒక డాక్టరు ఒక రోగికి కేటాయించిన సమయం మరొక రోగికి సేమ్ అదే టైం కేటాయించడం కుదరదు, కొంత టైం పడుతుంది. ఒక పేషెంట్కి ఒక 10 minutesలో ఒక పావు గంటలో చూసేయగలడు, ఒక 10 minutesలో చూసేయగలడు. ఇంకొక రోగి వచ్చాడు, అతనికి ఏదో చెప్పుకోలేని బాధో, చెప్పుకోలేని చాలా సివియర్ ఏదో సంథింగ్ రోగం ఉందనుకోండి, అతనికి ఎక్కువ టైం కేటాయించాలి. కాబట్టి ఒక రోగికి కేటాయించిన సమయం మరొక రోగికి కేటాయించిన సమయంతో కుదరదు. అదే ఇదే. ఆ పేషెంట్ రోగం వేరు, ఈ పేషెంట్ రోగం వేరు. కాబట్టి రోగం వేరు, కాబట్టి రోగికి కేటాయించే టైం కూడా, ఆ స్పెండ్ చేసే టైం కూడా డిఫరెన్స్. ఎందుకంటే ఇద్దరు ఒకరు కాదు, ఇద్దరు రోగాలు ఒకటి కావు. డాక్టర్ ఒకడే కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కోసం వచ్చారు అక్కడికి. ఒక పేషెంట్ జ్వరం, ఒక పేషెంట్ చాలా ఏదో సివియర్ ప్రాబ్లం, ఇద్దరికి ఒకే టైం కేటాయించడం కుదరదు. అది ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బ్యాంకులో ఒక క్లర్క్ ఉన్నాడు అనుకోండి, ఆ క్లర్క్ ట్రాన్స్ఫర్ చేసి ఇంకొక బ్యాంక్కి వెళ్ళిపోయాడు. పాత క్లర్క్ కన్నా కొత్త క్లర్కు తక్కువ సామర్థ్యంతో పనిచేస్తాడు అనుకోండి, అప్పుడు పాత క్లర్క్ కొత్తగా అపాయింట్ అయిన క్లర్క్ సేవ ఒకటి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లర్క్, ఇప్పుడు చెప్పింది, ఒక బ్యాంకు క్లర్క్ వేరే బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ యలమంచిలి టు అనకాపల్లి ట్రాన్స్ఫర్ అయ్యాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యలమంచిలి ఉంది, యలమంచిలి నుంచి అనకాపల్లికి ట్రాన్స్ఫర్ అయ్యాడు ఒక క్లర్క్, బ్యాంక్ క్లర్క్. ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు, అతని కెపాసిటీ స్లో, చేస్తాడు వర్క్ స్లో. పాత క్లర్కు చాలా స్పీడ్గా చేసేవాడు, కొత్త క్లర్కు అంత క్యాపబుల్ కాదు, చేస్తాడు అంత క్యాపబుల్ కాదు. కానీ ఇద్దరు సర్వీసెస్ ఒకటా కాదు,
పాత క్లర్క్ చాలా ఫాస్ట్గా చేసేవాడు. అతనికి కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చు, మొత్తం అంతా కూడా మొత్తం తెలుసు, ఎక్స్పీరియన్స్ పర్సన్ చేయగలడు. కొత్త క్లర్క్ కూడా ఎక్స్పీరియన్స్ పర్సనే, కానీ కొంచెం స్లో మోషన్, కొంచెం స్లో చేస్తాడు. కాబట్టి ఇద్దరు సర్వీసులు ఒకలా ఉండవు, ఇద్దరు సర్వీసులు ఒకలా ఉండవు. ఆ క్లర్క్ సర్వీస్ ఒకటైతే ఈ క్లర్క్ సర్వీస్ ఒకటే. అలాగే ఇందాక చెప్పాను, ఒకే డాక్టరు రెండు వేరే వేరే ట్రీట్మెంట్ల కోసం వచ్చిన పేషెంట్స్కి రెండు రకాలుగాను టైం తీసుకుంటాడు. ఒక పేషెంట్కి ఇచ్చిన టైం ఇంకొక రోగికి చూసిన టైం ఒకటి అవ్వదు. ఒకటిని తొందరగా పంపించేస్తాడు, ఒకడికి టైం తీసుకుంటాడు. ఆ టైం తీసుకుని ఆ ట్రీట్మెంట్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తే కానీ ట్రీట్మెంట్ ఇవ్వలేడు డాక్టర్, టైం తీసుకుంటాడు. అలాగే ఇక్కడ ఇప్పుడు చెప్పాను కదా, బ్యాంక్ క్లర్క్ కూడా అంతే. పాత క్లర్క్ చాలా స్పీడ్గా పనిచేసేవాడు, వర్తబుల్గా, చాలా క్యాపబుల్ పర్సన్. కొత్త క్లర్క్ పనిచేస్తాడు, పాత క్లర్క్ అంత స్పీడ్ కాదు. ఎవరికి సర్వీస్ వాళ్ళదే ఇక్కడ. కాబట్టి ఎవరి సర్వీస్ వాళ్ళదే, కాబట్టి సర్వీసుల్లో కూడా తేడా ఉంటుంది. వేరియస్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ ఇన్ సర్వీసెస్. అలాగే చెప్పారు కదా, సింగర్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఘంటసాల మాస్టర్ ఉన్నారు, అతని స్వరం ఆయనదే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యుడు సూపర్, చాలా అంటే పూర్వం జనరేషన్ వాళ్ళకి ఘంటసాల ఎంత గొప్పవాడో ఇప్పటికీ గొప్పవాడు. ఆ సార్ ఘంటసాల మాస్టర్ సార్ చాలా గొప్ప ఆయన కాదంటలేదు. కానీ తర్వాత జనరేషన్ వచ్చిన వాళ్ళకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొంతు విన్న వాళ్ళకి ఏమవుతుంది, సూపర్ అనిపిస్తుంది. పైగా 4 డికేడ్స్ తన యొక్క స్వరాన్ని అందించాడు. మరి ఆయన సర్వీస్ ఈయన సర్వీస్ ఒకటి కాదు, ఇద్దరు లెజెండ్సే, ఇద్దరు టాప్ మోస్ట్ సింగర్సే. కానీ ఘంటసాల మాస్టారు స్వరం ఈయనతో పోల్చుకోండి, ఈయన సర్వీసు ఘంటసాల మాస్టర్, అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సర్వీసు ఘంటసాల మాస్టర్తో పోల్చుకోండి. ఎవరి వాయిస్ వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఇక్కడ కంపారిజన్ కుదరదు. కాబట్టి ఎవరి లక్షణాలు, ఎవరి సర్వీస్ అన్నది వాళ్ళదే. ఘంటసాల మాస్టర్ పెద్దగా ఇతర భాషల్లో ఇతర భాషల్లో పాడలేదు, గట్టిగా పాడలేదు, ఎక్కువగా పాడలేదు. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరి ఒక పాట పాడాడంటే మనకి హీరో కనిపిస్తాడు, సింగర్ కనబడ్డు. అంతలాగా మనకి మిమిక్రీ చేసుకుంటూ వాయిస్ డిఫరెంట్ స్టేజెస్లో మార్చుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి అక్కడ సర్వీసెస్ తేడాగా ఉంటుంది. ఓకే, అది వేరియస్ టైప్స్ ఆఫ్ వివిధ వైవిధ్యం గల లక్షణాలు. నెక్స్ట్ అన్స్టోరబుల్ అంటే ఏమిటి? నిల్వ చేయడం కుదరదు. ఒక వస్తువును మన భవిష్యత్తులో ఉపయోగించుకోవడం కోసం, కొంతకాలం పాటు ఉపయోగించుకోవడం కోసం నిల్వ చేయొచ్చు. అదే సర్వీస్ని మనం నిల్వ చేయలేం. సర్వీస్ అన్నది కంటికి కనబడదు. మీకు ముందే చెప్పాను, సర్వీసెస్ ఆర్ టోటల్లీ డిపెండ్ అపాన్ పెర్ఫార్మెన్స్. సర్వీసెస్ ఆర్ టోటల్లీ డిపెండ్ అపాన్ పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అతని ప్రవర్తన, అతని నడవడిక, తీరు తెన్నులు, అతని బాడీ లాంగ్వేజ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, సర్వీస్ని మనం స్టోర్ చేయలేం. ఒక్కసారి సర్వీస్ బయటకు వస్తే అది గాల్లో కలిసిపోతుంది, కొలాప్స్. మళ్ళీ సర్వీస్ అందించాలంటే మళ్ళీ 0 స్టేజ్ నుంచి స్టార్ట్ చేయాలి. అదే ఒక వస్తువు అనుకోండి, మనం కొంతకాలం పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ ఉందనుకోండి, 1 డే వరకు స్టోర్ చేసుకో. పాలు ఉన్నాయనుకోండి, 1 డే వరకు స్టోర్ చేసుకో. అంటే కొన్ని అవర్స్ స్టోర్ చేయొచ్చు. సర్వీస్ మన కంటికి కనబడదు కాబట్టి స్టోర్ చేయడం కుదరదు. ఇప్పుడు దాని గురించి మనం చెప్తాం. ఇక్కడ సేవలను నిల్వ చేయడం కుదరదు. సర్వీస్ ఆర్ అన్స్టోరబుల్, నిల్వ చేయడం కుదరదు. ఒక డాక్టర్ ఒక సర్వీస్ అందించాక ఆ సర్వీస్ని మనం దాచేసుకోవడం కుదరదు. అలాగే ఆ డాక్టరు తన సర్వీస్ని కొంతకాలం పాటు ఒక పేషెంట్కి దాచుకో అని చెప్పడం కూడా కుదరదు. ఏ సర్వీస్ ఆ సర్వీసే. అలాగే ఒక సింగర్ ఉన్నాడు, ఒక పాట పాడాడు అనుకోండి, ఆ పాటతో ఆ సర్వీస్ కొలాప్స్. మళ్ళీ ఇంకొక పాట పాడాలంటే మళ్ళీ ఇంకొక 0 స్టేజ్ దగ్గర నుంచి రావాలి. కాబట్టి సర్వీస్ అనేది కంటికి కనబడింది కాబట్టి దాన్ని స్టోర్ చేయడం కుదరదు. ఇక్కడ మనకు కూడా ఇచ్చింది అదే. ఇప్పుడు చూడండి, ఎక్కువ సమయాలలో డిమాండ్ ఉన్న సర్వీస్ని తక్కువ సమయాలలో డిమాండ్ ఉన్న సర్వీస్కి ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. ఎక్కువ డిమాండ్ ఉన్న సర్వీసు తక్కువ డిమాండ్ ఉన్న సర్వీస్కి ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. ఎందుకంటే దాయలేము మనం.
అది ప్రిజర్వ్ చేయడం కుదరదు, స్టోర్ చేయడం కుదరదు. అన్స్టోరబుల్ సర్వీసెస్ ఆర్ టోటల్లీ, ఎందుకంటే మీకు చెప్పాను సర్వీసెస్ ఆర్ టోటల్లీ డిపెండ్ అపాన్ పెర్ఫార్మెన్స్. అతను చేసిన బిహేవియర్, ప్రవర్తన, నడవడిక, తీరుతెన్నులు మీద ఆధారపడుతుంది. కానీ దాన్ని మనం కొంతకాలం వరకు స్టోర్ చేయడం కుదరదు. అదే వస్తువునైతే భవిష్యత్తులో కొంతకాలం పాటు ఉపయోగించుకోవడం కోసం మనం స్టోర్ చేయొచ్చు. కాబట్టి సర్వీసెస్ ఆర్ అన్స్టోరబుల్. నెక్స్ట్, వినియోగదారుల సౌలభ్యం. ఆర్థిక సేవలన్నీ కూడా వినియోగదారుల సౌలభ్యం కోసమే ఏర్పాటు చేయబడ్డాయి. మీకు ఇందాక చెప్పాను, బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ ఆల్సో బీమా సర్వీసెస్. బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రజలకి కానీ వ్యాపారస్తులకు కానీ ఆర్థిక చేయూతను అందించడం కోసం, అప్లిఫ్ట్మెంట్, అలాగే ఆర్థిక హెల్ప్, ఫైనాన్షియల్ హెల్ప్ అందించడం కోసం ఉంటాయి. అలాగే బీమా కూడా ఉంటాయి. వృద్ధాప్యంలో ద్రవ్య సహాయం కోసం మనం చేసిన పొదుపుని బట్టి ఆ వృద్ధాప్యంలో కొంత పెన్షన్ లాగా మనకి తిరిగి రిఫండ్ అవుతుంది. కాబట్టి ఆ యొక్క బీమా సర్వీసెస్ కూడా మనకి ద్రవ్య భరోసా, ఫైనాన్షియల్ సపోర్ట్ని ఇస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి వినియోగదారుల సౌలభ్యం కోసమే ఈ యొక్క సర్వీసెస్ ఉన్నాయి. బీమా అండ్ ఆల్సో బ్యాంకింగ్, ఈ రెండు ఇంపార్టెంట్ సర్వీసెస్ అందించడంలో. మిగిలినవి కూడా ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇప్పుడు మనం చెప్పుకుంటుంటాం. ఇక్కడ ఏం రాశాను, డెఫినేషన్ ఆఫ్ రిటైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి వినియోగదారుని సౌకర్యం కోసమే ఏర్పాటు చేయబడ్డాయి. వినియోగదారుని సౌలభ్యం కోసం, అతని కంఫర్ట్ కోసం ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి అతనికి సౌకర్యం అంటే ఏమిటి, ఫైనాన్షియల్గా ఎంతో కొంత హెల్ప్ ఉండాలి. కాబట్టి ఆ హెల్ప్ కోసం ఈ యొక్క ద్రవ్య సంస్థలు, అలాగే బ్యాంకింగ్, అలాగే ఎల్ఐసి బీమా సంస్థలు, ఇవన్నీ కూడా కస్టమర్ తాలూకు కంఫర్ట్నెస్ కోసం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొంత శ్రమతో కూడుకున్నది. ఎంతో కొంత మనం ఎఫర్ట్ చేయాలి. ఒక మనిషి ఒక సర్వీస్ అందించాలంటే కొంత శ్రమ పడాలి కదా. ఇప్పుడు డాక్టరే ఉన్నాడు, తన సర్వీస్ని పేషెంట్కి ఇవ్వాలంటే కొంత కష్టపడాలి. చేతితో రాయాలి, థర్మామీటర్ పెట్టాలి, సెటస్కోప్తో చూడాలి, ఇలా చెవి పెట్టుకుని చూడాలి, ఆపరేషన్ చేయాలి. కొంత సర్వీస్ని ఆ పేషెంట్ కోసం కేటాయించాలి. అంటే శ్రమతో కూడుకున్నది సర్వీస్ మీన్స్. ఓకే, అదొకటి. నెక్స్ట్, ఈ సర్వీస్ అందించడానికి వెరీ వర్తబుల్ క్యాండిడేట్స్ అండ్ ఆల్సో క్యాపబుల్ క్యాండిడేట్స్ చాలా మస్ట్. ఎంతో ఎక్స్పీరియన్స్ పొందిన, టాలెంటెడ్ పొందిన వర్తబుల్ క్యాండిడేట్స్ అవసరం అవుతారు సర్వీస్ అందించాలంటే. ప్రతి ఓడు సర్వీస్ అందించేయలేడు. చిన్న సర్వీసులు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్లైండ్ మ్యాన్ని రోడ్ క్రాస్ చేయించడం ఎవరైనా చేయగలరు, చిన్న కుర్రాడు కూడా చేసేయగలరు. అదే ఒక రోగాన్ని తగ్గించాలి అంటే స్పెషలిస్ట్ కావాలి. ఒక ప్రత్యేకమైన ఏదో ప్రాబ్లం ఉంది ఒక వ్యక్తికి, ఆ ప్రాబ్లము ఆ డాక్టరే చేయగలరు. అతను అక్కడో బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఉంటాడు, అతనే వచ్చి చెయ్యాలి, రప్పిస్తాడు. కస్టమర్కి చెబుతాడు, పేషెంట్కి చెబుతాడు, నీకు ఎంత ఖర్చు అవుతుంది, ఆ డాక్టర్ ఇక్కడ లేడు, బెంగళూరులో ఉన్నాడు, అక్కడి నుంచి రావాలి ఆపరేషన్ చేయడానికి, ఎంత ఖర్చు అవుతుంది, పేషెంట్ భరిస్తాడు. కాబట్టి ఆర్థిక సేవలు శ్రమతో కూడుకున్నారు. అండ్ వర్తబుల్ క్యాండిడేట్స్ ఉంటేనే ఆ సర్వీస్ అక్కడ యూజ్ఫుల్ అవుతుంది. మనకు ఉపయోగపడాలంటే టాలెంటెడ్, ఎక్స్పీరియన్స్, చాలా మెరిట్ క్యాండిడేట్స్ ఉండాలి అక్కడ. అప్పుడు చేసే సర్వీస్ కూడా క్వాలిటీ సూపర్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అంతే, వినియోగదారు సౌలభ్యం కోసం ఆర్థిక సేవలు ఉన్నాయి. అతను చేసే సర్వీసు టాలెంటెడ్ పర్సన్స్, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉండాలి అక్కడ. కరెక్ట్ సర్వీస్ అందిస్తారు. అది వినియోగదారుడికి సౌకర్యంగా ఉంటుంది. వినియోగదారుడు సౌకర్యం కోసమే సేవలన్నీ. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, లాస్ట్, ఇది పాజిటివ్నెస్. చూడండి, పాజిటివ్నెస్ అంటే ఏమిటి, సేవలు ఏదైనా సరే వినియోగదారుడికి అనుకూలించేటట్టే ఉంటాయి. అతను కష్టపెట్టేటట్టు, కస్టమరు వినియోగదారుడు ఏదో ఇబ్బంది పడేటట్టు ఉండవు.
వినియోగదారుడికి అనుకూలంగా ఉండే పరిస్థితులను ఏర్పాటు చేస్తాయి. అతనికి ఫర్గానే ఉంటాయి, అతనికి పాజిటివ్గానే ఉంటాయి. ఎవరికి? వినియోగదారుడు. కాబట్టి ఏ సేవ అయినా సరే వినియోగదారుడికి పాజిటివ్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లయింట్ వెళ్ళి లాయర్ కోసం వెళ్తాడు, తన కేసును నెగ్గించమని పాజిటివ్ కోసం వెళ్తాడు. అలాగే ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, తన రోగాన్ని తగ్గించమని పాజిటివ్గానే వెళ్తాడు. కాబట్టి డాక్టర్ కూడా పాజిటివ్నెస్నే కల్పిస్తాడు. కాబట్టి సేవలన్నీ కూడా వినియోగదారులకి అనుకూలంగా ఉండేటట్టే చూస్తాయి, అనుకూలంగా ఉండేటట్టే ఉంటాయి కూడా. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక లాయర్ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడు, అదే లాయర్కి ఇంకో క్లయింట్ వచ్చాడు. ఈ క్లయింట్కి ఇచ్చిన సర్వీసు ఆ క్లయింట్కి ఇవ్వడం కుదరదు. అలాగే ఒక క్లయింట్ సర్వీసు ఇంకొక క్లయింట్కి ట్రాన్స్ఫర్ చేయడం కూడా కుదరదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇద్దరు క్లయింట్స్ వేరు. ఒకటిది సివిల్ అనుకోండి, ఒకడు క్రిమినల్ కేసు అనుకోండి. సివిల్ అంటే ఏమిటి? ఆస్తి తగాదాలు, సరిహద్దు తగాదాలు, పొలం తగాదాలు, ఇవి రక్తపాతంతో లేనివి. రక్తపాతంతో అంటే ఏమిటి? మ్యాన్ హ్యాండ్లింగ్, రక్తపాతంతో ఉన్నవన్నీ కూడా క్రిమినల్ కేసెస్. మరి ఆ క్లయింట్ వేరు, ఈ క్లయింట్ వేరు. ఇద్దరికి ఇచ్చే సర్వీసెస్ తేడా ఉంటుంది. కాబట్టి అతనికి అనుకూలంగా అతనికి సర్వీస్ చేయాలి, ఇతనికి అంటే సివిల్ కేసుకి అనుకూలంగా సివిల్ సర్వీస్ చేయాలి, క్రిమినల్ కేసుకు తగ్గట్టు ఆ సర్వీస్కి తగ్గట్టు ఆ సర్వీస్ చేయాలి, ఆ క్లయింట్కి తగ్గట్టు ఆ సర్వీస్ చేయాలి. రెండు ఒకటి కావు. కాబట్టి ఇక్కడ అనుకూలత అంటే ఏమిటి? ఒక క్లయింట్కి ఇచ్చిన సర్వీసు ఒక క్లయింట్తో మనం పోల్చకూడదు. సివిల్ కేసు వచ్చిన క్లయింట్ సివిల్ సర్వీస్ అందిస్తాడు లాయర్, అదే లాయరు క్రిమినల్ కేసు కోసం వచ్చిన క్లయింట్కి ఆ సర్వీస్ అందిస్తాడు. ఇతనికి తగ్గట్టు పాజిటివ్గా ఇతనికి అనుకూలంగా కేసు ఉంటుంది, సర్వీస్ ఇతనికి తగ్గట్టు పాజిటివ్గా ఇతనికి సర్వీసు ఉంటుంది, దేనికి దానికే. కాబట్టి ఏ సేవ అయినా సరే వినియోగదారుడికి తగ్గట్టు అతని కంఫర్ట్ కోసం, అతని సౌకర్యం కోసం పాజిటివ్గా అనుకూలంగానే ఉంటుంది. కానీ వ్యత్యాసం చాలా చాలా తేడాగా ఉంది. ఓకే, ఇది మనకి కాబట్టి అనుకూలమైన రీతిలో ఉంటుంది. ఏ సర్వీస్ అయినా సరే పాజిటివ్గానే ఫర్గానే ఉంటుంది. ఎందుకంటే ఆ సర్వీస్ ద్వారా ఇన్కమ్ వస్తుంది కదా, ఆ డాక్టర్కైనా సరే, లాయర్కైనా సరే. ఇప్పుడు పేషెంట్ వస్తే పేషెంట్ ద్వారా 200 కన్సల్టెన్సీ ఫీజు తీసుకుంటున్నాడు కదా, దాని తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. అలాగే క్లయింట్ కేసు అడిగితే ఎంత పర్సంటేజ్ తీసుకుంటాడు. కాబట్టి ఓడిపోయినా సరే సర్వీస్ తీసుకుంటాడు, ఫీజు తీసుకుంటాడు కదా. సో అది కాదు. కాబట్టి అనుకూలంగా ఉండేటట్టే, అంటే వినియోగదారులకు అనుకూలంగా పాజిటివ్గా ఉండేటట్టే ఈ యొక్క సేవలు ఉండడం అన్నది జరుగుతుంది. కాబట్టి అనుకూలత, పాజిటివ్నెస్. ఓకే, ఇది మనకి ఆర్థిక సేవల యొక్క నిర్వచనం, దాని లక్షణం చాలా చాలా ఇంపార్టెంట్. 5th యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినేషన్ ఆఫ్ రిటైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్.